ఆవిడ ఉండాలి. ఆవిడ తనని విడిచి ఉండలేదని కాదు, తాను కూడా ఆమెను విడిచి ఉండలేడు. అది ఆ బెంగ. అందుకని ఏమోయ్ వెళ్ళిపోతున్నాను అనలే, నువ్వు వచ్చేయి నాతో అనడు రాముడు. ఎందుకనడో మీరే చూద్దురు కానీ ఎదురా. అలా అనలేక, నిన్ను విడిచి నేను 14 ఏళ్ళు ఉండలేను, ఎలా ఉండగలను అరణ్యంలో, నువ్వు నాకు జ్ఞాపకానికి వచ్చేస్తుంటావు. ఆయన మనసుని ఆమె ఆక్రమించేసింది. ఇప్పుడు ఏమవుతుంది? వ్యతిరేక కోణంలో వస్తుంది. ఇంతకుముందు సంధ్యావందనం చేసుకుంటే మన్నీళ్ళు ఉంటాయి, పూజ చేసుకుంటే పూజ సామాగ్రి ఉంటుంది, స్నానానికి వెడితే స్నాన సంబారాలు ఉంటాయి, బయటికి వస్తే పంచల చాపు ఉంటుంది. ఇప్పుడు అలవాటు మీద అక్కడికి వెడితే ఏం ఉండవు, సీత జ్ఞాపకానికి వస్తుంది. సంబారాలు ఎలా పెట్టుకోగలడు? వరుస క్రమంలో పెట్టుకోలేడు, మనసు విచలితం అవుతుంటుంది. పెట్టుకుంటాడు కానీ ఏది చేస్తున్నా సీతమ్మ జ్ఞాపకానికి వస్తూనే ఉంటుంది. ఎందుకంతలా జ్ఞాపకానికి వస్తుంది అంటే ఆయన మనసుని కప్పేసింది ఆవిడ. అంత అనురాగమూర్తి అయిపోయింది. కారణం గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. ఆమె ఆయనని అనుగమించి అలా అయిపోయింది. అందుకే నిజమైన దాంపత్యానికి నిగ్గు తేలిపోయేది ఎక్కడంటే అసలు విడివడి ఉండలేకపోవడం. ఒకవేళ విడివడి ఉండవలసి వచ్చినా ఆయన హృదయం ఆమె దగ్గర, ఆమె హృదయం ఆయన దగ్గర ఉండగలగడం. కాబట్టి ఆ దాంపత్యం అంత గొప్పది. కనుక ఆయన అన్నాడు, నువ్వు నాతో రా అనలేదు, చాలా చెప్పాడు. ఇప్పుడు భరతుడికి పట్టాభిషేకం చేస్తారు, వాడు అదృష్టం చూసావా ఎలా అయిపోతున్నాడో రాజు, అలా అనలేదు. ఆయన ఎంత ధార్మికంగా మాట్లాడతాడో. ధర్మం అంటే ధర్మమే, తండ్రి గారి మాట నిలబడుతుంది. ఇప్పుడు భరతుడికి పట్టాభిషేకం చేస్తారు. విప్రియం నచ కర్తవ్యం భరతస్య కదాచన సహి రాజా ప్రభుశ్చైవ దేవస్య చ కులస్య చ అంటాడు. భరతుడు రాజు అవుతాడు. సీత పూర్వం నీ మరిది అన్న ఉద్దేశంతో కొడుకు లాంటి వాడు కదా అని స్వతంత్రంగా పిలిచి మాట్లాడావు. ఇప్పుడు అలా మాట్లాడకుస్మా. భరతుడు మహారాజు, ఆయన మనసు నొప్పించకూడదు. నువ్వు ఎంత వదినవైనా గౌరవంతో మర్యాదతో దూరంగా ఉండి భయంతో వినయంతో ప్రవర్తించాల్సి ఉంటుంది సుమా అంటే అన్నీ వింది సీతమ్మ. ఇదంతా రాముని యొక్క ఒక కోణంలో ఉండేటటువంటి ధోరణి. ఆయన నువ్వు నాతో రా అండవు, నువ్వు ఇక్కడ ఉండిపోనే మాట్లాడతాడు. ఒకవేళ నువ్వు ఉండిపోతే అని కాడు, నువ్వు ఉండిపో అని మాట్లాడతాడు ముందు. సీతమ్మంది అసలు ఆ మాట ఏమిటి, నేను ఇక్కడ ఉండడం ఏమిటి, మీరు అరణ్యంలో ఉండడం ఏమిటి, అసలు అది ఎందుకు సాధ్యం అవుతుంది? మీరు ఎక్కడ ఉంటారో నేను అక్కడే ఉంటాను. ఎందుకుంటానందో తెలుసా ఆవిడ ప్రాతిపదిక చెప్పింది, ఆవిడ కారణం చెప్పింది. ఎందుకు భర్తతో కలిసి తాను ఉండాలనుకుంటోందో ఆవిడ చెప్పుకొచ్చింది. చెప్పుకొస్తూ ఆవిడంది, భర్తు భాగ్యంతో భార్యైకా ప్రాప్నోతి పురుషర్షభ. ఎర్రసిరాతో వ్రాసి పెట్టుకోవలసిన మాట ఇది. వేద హృదయం. ఆవిడ ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. మిమ్మల్ని వదిలి నేను ఎందుకుండనో తెలుసా? భర్త యొక్క సమస్త భాగ్యము భార్యకొక్కదానికే చెందుతుంది కనుక. ఏమిటి దాని అర్థం? పురుషుడికి ఎంత ఐశ్వర్యమైనా ఉండొచ్చు, వేదంలో ఆ ఐశ్వర్యం ఎవరిదో తెలుసా? ఆమెదే ఐశ్వర్యం. అయినప్పుడు భర్తు భాగ్యంతు భార్యైకా ప్రాప్నోతి పురుషర్షభ. భర్త ఐశ్వర్యాన్నంతటినీ భార్య ఒక్కతయే పొందుతోంది. అయినప్పుడు ఆ భర్తని సేవించవలసిన అవసరం లేదా? అంత భాగ్యానికి ఆమె అధికారినియా? ఆయనేమో నానా అగచాట్లు పడుతుంటే ఈవిడొక్కతే ఆ భాగ్యం అనుభవిస్తుందా? ఈవిడొక్కతే సంతోషంగా గడుపుతుందా? అప్పుడు భార్యాత్వము ప్రశ్నింపబడలా? పత్నీత్వము ప్రశ్నింపబడలా? ఎందుకు ఆ పత్నీత్వం? ఇంకా ఐశ్వర్యానుభవం కోసం పత్నీత్వమా? భర్తృసేవ ఎక్కడుంది? భర్తృసేవ లేని ఐశ్వర్యము నాకు అక్కర్లేదు. అది ఆవిడ ప్రాతిపదిక. నీ భార్యని కనుక, ఈ ఇంటి పెద్ద కోడల్ని కనుక ఇక్కడ ఐశ్వర్యం అనుభవిస్తూ నేనుంటే, నువ్వెక్కడో అరణ్యంలో తిరుగుతుంటే, నువ్వు కష్టపడుతుంటే, నే సుఖపడుతుంటే, నీ ఇల్లాలని కనుక నేను సుఖపడనా? నువ్వు బాధపడుతుంటే కష్టపడుతుంటే ఎక్కడో, నాకొద్దా ఐశ్వర్యం, నేను ఉండనలా, నేను అనుభవించను. నాకేమిటో తెలుసా ఐశ్వర్యం? నీ సేవే.
నారీణాం పతి రేకో గతి సదా అందవిడ. అది ప్రాతిపదిక అన్న మాటకు అర్థం అది. అసలు ఒక భార్య భర్తని ఎందుకు ప్రేమించాలి, ఒక భార్య ఒక భర్తతో ఎందుకంత అన్యోన్యంగా ఉండవలసిన అవసరం ఉంది? కారణం లేకుండా ప్రేమించడానికి వైదికమైన కారణం ఇది, మనుష్యపరమైన కారణం ఉండదు. అది సీతమ్మ హృదయం అంటే. నారీణాం పతి రేకోగతి సదా. తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, అన్నదమ్ములు ఉంటారు, స్నేహితులు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, బావలు ఉంటారు, వదినులు ఉంటారు. గతి కాదు అందావిడ. గతి అంటే పొందవలసినది అని. ఒక స్త్రీకి గతి ఏమిటో తెలుసా రామా? ఎక్కడ పుట్టిందో అక్కడ వాళ్ళని పొందడం కాదు. అందుకే ఆడపిల్ల పుడుతూనే ఈడపిల్ల కాదు. ఈమె లక్ష్మి, నారాయణుడు ఎక్కడో ఉన్నాడు, ఈమె ఆయనకు చెందినది. మమ్మల్ని ఉద్ధరించడానికి ఇక్కడికి వచ్చింది. మా చేత కన్యాదానం చేయించుకుని నారాయణ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ పిల్ల ఇక్కడ ఉండదు, ఈడపిల్ల కాదు, ఆడపిల్ల అక్కడ ఉంటుంది, అక్కడ వంశం వృద్ధిలోకి తీస్తుంది. నేను అక్కడి దానిని అక్కడ గోత్రనామాలు చెప్పుకుంటుంది, ఫలానా వారి ఇల్లాలనంటుంది, అన్నీ అక్కడవి చెప్తుంది, ఇక్కడవి చెప్పక్కర్లేదు. అక్కడ అంత పండించడమే మమ్మల్ని పండించడం. అందుని ఆడపిల్ల ఈడపిల్ల కాదు. ఇది భారతీయ సంస్కృతి. ఆడ ఉన్నవారు పాడైపోకుండా వాళ్ళు సంతోషంగా ఉండడానికి ఈడ ఉన్నవారు సంస్కారం ఇస్తారు తల్లిదండ్రులు. అమ్మా అక్కడ అలా మెలగాలి సుమా అని నేర్పుతుంది తల్లి. కాబట్టి పతి ఏకోగతి సదా, పతిని పొందడమే ఆడదాని అదృష్టం. అంతే. అంటే ఆయనని పొందుట అంటే పురుషుడికి పరమేశ్వరుడి పొందుట, స్త్రీకి భర్తని పొందుట, అంతే, ఇంకొకటి లేదు. అందుకే అసలు ఆడదానికి మంత్రోపదేశం అవసరమా అని అడిగితే ఆ అవసరం లేనే లేదు వైదికంగా. అయితే పూజలు చెయ్యాల్సిన అవసరం ఉందా? నేను పరమ వైదికంగా మాట్లాడుతున్నాను. లేదు, అనసూయమ్మ చెప్పింది, నేను కాదు. ఆమెకొక్కటే పూజ. భర్త గారికి వేళ పట్టున పలహారం పెడితే బాలభోగం అయిపోయింది. భర్తకి మధ్యాహ్న భోజనం సంతోషంగా అందుకు గాజులేస్తారు, అలంకృతం అవుతుంది చెయ్యి. భర్తకి వడ్డన భార్యయే చేసుకోవాలి, ప్రేమార వడ్డించుకోవాలి. ఆయన ఆరోగ్యం, ఆయన తేజస్సు, ఆయన కీర్తి అన్నీ ఆమె చేతి వడ్డన వల్లే. అందుకు గాజులేస్తారు, తను పెట్టుకోవాలి భర్తకి. భర్త తిన్న తరువాత తను తింటుంది. అందుకని భర్తకు అన్నం పెట్టుకోవడంలో మహానైవేద్యం ఉంది. భర్త రాత్రి పడుకుంటే పాట ఉత్సారాదా లేదు. తినే అలల చెంచలమైన ఏది పాడు అంటే ఉత్తినాడుకు వచ్చో రాదో, అలల చెంచలమైన ఆత్మలందుండని కలవాటు చేసే నీ ఉయ్యాలా అంటే ఆయన పడుకుంటాడు అంతే. కాసేపు ఆయన కాళ్ళు పడుతూ ఏదో కబుర్లు చెప్పింది. నన్ను నమ్మండి, సాక్షాత్ ఏడుకొండలవాడి కాళ్ళు పడితే ఏ ఫలితమో అదే వేస్తారు. ఆయన మనసులోకి చేరింది, పరమేశ్వరుల్లోకి చేరిపోయింది. అందుకే ఆడదానిగా పుట్టి పరమేశ్వరుణ్ణి చేరడం తేలిక, మగవాడిగా పుట్టి పరమేశ్వరుణ్ణి చేరడం కష్టం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.